అందరికీ నమస్కారం. నా పేరు అశ్విన్. నా యూట్యూబ్ ఛానల్ పేరు అశ్విన్ లోకల్. ఇప్పుడైతే మన దగ్గర అయితే రంగనాయకులు గారు ఉన్నారు. ఈయన మన అశ్విన్ లోకల్ యూట్యూబ్ ఛానల్లో చేయబోయే కంటెంట్ ఏంటంటే భార్యాభర్తలు ఓల్డ్ ఏజ్ లో కలిసిమెలిసి ఉంటే ఎలా ఉంటుంది, అదే చిన్న చిన్న విషయాలకి గొడవ పడితే ఎలా ఉంటుందో ఈయన యాక్షన్ ద్వారా మనం చూడొచ్చు. రండి. అమ్మా అబ్బా, నేనక్కయ్యా చలపతిని. 2 రోజుల నుంచి ఒకటే జ్వరం, మంచంలో పడి ఉండాను. ఇంట్లో పలకరించే దిక్కెవరున్నారు? కాస్త ఓపిక చేసుకొని ఇలా వచ్చా. ఎవరొస్తారక్కయ్యా? తోడుండాల్సిన మనిషి నా పిలుపందనంత దూరంగా వెళ్ళిపోయింది. రమ్మన్నా రాదు, రాలేదు. నా చావేతో నేను చావాల్సిందే. బావగారు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయాక తెలిసేవి లాభం. ఆవిడ ఇంట్లో నోరెత్తనిచ్చేవాడినా, చదువుకున్నవాడినన్న ఆహం, ఉద్యోగస్తున్న గర్వం, కష్టం సుఖం సంతోషం ఏది చెప్పుకునే దారి లేకుండా చేశాను. ఒక్కసారిగా శరీరంలో నాకు బద్దలైపోతున్నా, మనసు విప్పి చెప్పుకునే దారి లేకుండా చేశాను. ఒక్కసారిగా శరీరంలో రోగం బద్దలైంది, చేయి దాటిపోయింది, చేతులా చంపేసుకున్నాను. ఒంటరి వాడినయ్యాను. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరిమిపోతుంది. కానీ భార్య పోతే సర్వస్వం పోతుందని తెలుసుకోలేకపోయాను. బావగారు, ఆలు మగలు కలిసిమెలిసి ఆనందంగా పంచుకునే జీవితం విలువ చేతుల పుట్టుక్కున తెంచేసుకున్నా కానీ అర్థం కాలేదు. చాలా సంతోషం. గొప్ప మాట అన్నారు, చాలా సంతోషం. ఈ రోజుల్లో ఎదుటి వారి నోటి నుంచి రాని మాట సాయం. తగ్గేదాకా, నా ఈ రోగం తగ్గేదాకా మీరిద్దరూ తోడుంటారన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం బావగారు. కొడుకులకు కబురు చేయమంటారా? వచ్చి ఏం చేస్తారమ్మా? పిల్లలు మన ఆస్తుల్ని పంచుకుంటారు కానీ మన బాధల్ని పంచుకుంటారా? మనమే పడాలి. భార్యాభర్తలో మనమే అనుభవించాలి. If you like the video, please comment, share and remember to subscribe.